అందరికీ ప్రైజ్ లాడండి మరణత. అయితే స్కాట్లాండ్ దేశంలో లండన్ నుంచి స్కాట్లాండ్ 70 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ రోజు నీ చేతిలో ఈ బైబిల్ ఉందంటే కనుక మేరీ జోన్స్ అని ఒక సండే స్కూల్ పాప 13 ఏళ్ల బాలిక వల్ల ఈ రోజు నీ చేతిలో బైబిల్ తక్కువ కొనగలుగుతున్నావు. అయితే ఈ స్కాట్లాండ్ దేశంలో ఈ మేరీ జోన్స్ అనే ఈ పాప సండే స్కూల్లో కథలు వింటూ, అయ్యా రోజు మీరు బైబిల్లో కథలు చెప్తున్నారు కదా, ఆ బైబిల్ నాకు ఇచ్చేయండి, నేను చదువుకుంటానంటే, అమ్మ ఈ బైబిల్ నీకు ఇచ్చేది కాదు, అక్కడ ఎక్కడో ప్రాంతంలో దూర ప్రాంతంలో ఒక బిషప్ గారు ఉంటారు, ఆయన దగ్గర దొరికింది, నా దగ్గర కూడా ఒక బైబిల్ ఉందంటే ఈ బైబిల్ కొనుక్కోవడానికి పాపకి 2 సంవత్సరాలు పట్టిందండి. కానీ ఈ రోజు 200కి 300కి చేతిలో అతి తక్కువ ధరలు ఉందంటే కేవలం ఈ మేరీ జోన్స్ అనే ఒక చిన్న పాప వల్ల. ఆమె సండే స్కూల్లో టీచర్ మాట విని ఆ బైబిల్ కథలు విని, అయ్యా నాకు కూడా కావాలి ఆ బైబిల్ అని చెప్పినప్పుడు, మరి బైబిల్ అయితే లేవమ్మా, ఆ బైబిల్ కూడా నువ్వు కొనుక్కోలేవు, చాలా ఖరీదంటే ఆ అమ్మాయి ఆ ప్రాంతంలో ఆ చిన్న వయసులో 13 ఏళ్ల వయసులోనే మరి పత్తి అనేది అందరికీ తెలుసు కదా, మనం ఈరోజు డ్రెస్ వేసుకున్నా పత్తి పండిస్తారు రైతులు, ఆ పత్తి ఆ వ్యవసాయ కూలి చేసుకుని 2 సంవత్సరాలు తన డబ్బును దాచి ఆ బైబిల్ కొనుక్కుంది. ఈ రోజు నీ దగ్గర ఉన్న బైబిల్ చాలా మంది ప్రాణం పెట్టారండి బైబిల్ కొరకు, కానీ నువ్వు ఆ బైబిల్ చదువుతున్నావు, రోజు ఆ జీవ గ్రంథాన్ని చదివినప్పుడు ఆ వెలుగు నీలో ఉంటది. ఆ బైబిల్ ప్రకారం అందరినీ నువ్వు ప్రేమించగలుగుతున్నావు. ఈ రోజు నువ్వు ప్రేమించగలుగుతున్నావు, ఈ రోజు నువ్వు చదవగలుగుతున్నావా? నా ప్రియ సహోదరులారా, మరి ఈ మాటలు విని ఎక్కడైనా ఆ బైబిల్ వాల్యూ తెలుసుకుని ప్రతిరోజు బైబిల్ ధ్యానించాలని మరి ప్రభు పేరు తెలియపరుస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.